నమస్కారం మై న్యూస్ కి స్వాగతం నా పేరు శ్రీనివాస్ ఇక వివరాలకు వెళ్తే పేదల సొంతింటి కల సాకారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. బుధవారం ఒంగోలు నగరం కేశవరాజుకుంటలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 7,372 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అన్నారు. గతంలో 1,80,000 యూనిట్ విలువ ఉండగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన క్రింద ప్రస్తుతం యూనిట్ విలువను 2,50,000కు పెంచారని, గతంలో ఇళ్లు మంజూరైన వారికి కూడా పెరిగిన యూనిట్ విలువను అమలు చేస్తున్నామని, అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, చెంచు కులాలకు మరింత అదనపు ప్రయోజనం ప్రభుత్వం కలగజేస్తుందన్నారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒంగోలు నియోజకవర్గంలో 400 పక్కా గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నిర్మాణాల వలన లబ్ధిదారులకు కార్యక్రమంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, మేయర్ గంగాడ సుజాత, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గోవిందాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రక్షుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, దోక్షాయ నమః. ఉత్తిష్టంతో భూతవిజాజ ఉత్తిష్టంతో ఏదేషాం నవరోధేన బ్రహ్మకర్మ ఓం శివః, ఓం మహః, ఓం జనః, ఓం తపః తేరసోమృత బ్రహ్మభూర్భవశ్వరం మమ ఉత్పాద దుర్దక్షేద్వార శ్రీ పరమేశ్వరి పరమేశ్వర ప్రీత్యర్థం శుభే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ హరిహర బ్రాహ్మణ ఉద్యోగ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక శాంద్రమాణేన కార్తీక మాసే బహుళపక్షే ధాన్యం బహుత్రలాభం శత సంవత్సరం యశోవర్ధం దీర్ఘమాయు అంద్రేణం క్రియాహీనం భక్తిహీనం గుణాల్ప పరమేశ్వరి పరమేశ్వర వచ్చాడు స్థిరైరంగే స్తువాగం సత్వానుభిః యసేమ దేవైతం యదాయుః. విశ్వానామరూపాభ్యాం యా దేవీం దేవంగళాం లాభస్తేషాం జేస్తేషాం తదస్తేషాం ప్రాభవః తేషామిందీవరశ్యామో ఉదయస్తో జనార్దన
నారికేల శుక్లాన్నవేద్యం దుర్వ్యామి ఓం ప్రణశ్వరశ్వ మధ్య మధ్య కార్యం సాండికథా బ్రాహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి దివ్యమంగళ నిరాజనాంతరో ఆజమన్యం సమర్పయామి నమస్కారాన్ సమర్పయామి నిత్యశీరస్వృత్తిమంగళాని భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం దక్షం యోరావృణే ధాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతి భేషజం శం నో అస్తు త్రిపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా వృషః సహస్రాక్ష సహస్రపాద్ నమోమి విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం పుష్పమృతః విశ్వం చక్రామదు శాసనానశనేపి అస్మాత్ విరాడజాయత జాతోశ్చరిష్యత పశ్చాత్ భూమిమదో పురః తత్పురుషేణ విషా ఏవ యజ్ఞమతన్వత వసంతో అస్య సీతాదశం జాతపకృతః తేన దేవాయజంతా సాధ్యా ఋషేస్సయే వేదా అహమేతం పురుషం మహంతో ఆదిత్యవర్ణం దోస్సువారే సర్వాణి రూపాణి చిత్యస్య వీరః కామాని కృత్వా భిన్నదాస్తే దాతా ప్రస్తాజ్జదా ముహార శబ్దాస్ లాస్ట్ లో హార్ పెట్టి మాట్లాడాలి సహస్రశీర్షా వృషః సహస్రాక్ష సహస్రపాద్ శభోమిం విశ్వతో వృత్వా అత్యధిష్ఠదశాంగుళం ఋషయే వేదగుం శర్వం యద్భూతం యచ్చభవ్యం శేషానః యథన్నేన ద్రోహతి ఏతావానస్య మహిమా అతో ఛాయాగుష్యమింద్రః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం చక్రామతో శాసన నశనేషి. వేదాహవేదం పురుషం భోస్సువారే సర్వాణి రూపాణి చిత్యస్య ధీరః కామాని కృత్వా భిన్నదాస్తే ధాతా పురస్తాజ్జదా ముహార చక్ర ప్రవిధ్వాన్ ప్రసిద్ధ సహస్రః తమేవ విద్యానమృతభూతి నాణ్య పంథా విచితే అయినాయ ప్రజాప్రతిష్ఠితం. కూర్చో ఒక ఫోటో ఇది ఇది కాదు తాళాలు కమిషనర్ హిరణ్యోరణాశ్యామిలేయం రామశ్వంద్రశానహం అశ్వపూర్వామృతమధ్యామస్యనాథ ప్రబోధినీం శ్రేయం దేవీ బాహవయే శ్రేర్మా దేవీ సుతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాగారమార్ద్రాం లోకే దేవదుష్టాం ధారాం తాం బద్ధనీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేన శుత్వాం వృణే ఆదిత్య వర్ణోత్సో జాతో వనస్పతి క్షోద బిల్వః తస్య బలాత్మాయాం తరాయాస్య బాహ్యలక్ష్మీః వైద్వాన్ దేవసాకీర్తి శ్రీరామణేనా సహ ప్రాదుర్భూతోస్మిన్ రాష్ట్రేస్మిన్ తీర్థం ముద్ధిం దదాతు మే చుక్తిమాసార్లాధేష్టాం స్వేన్ వశామ్యహం అబోధిమ సమృద్ధిం చ సర్వభూతానాం తామి బోహయే శ్రేయౌ శ్రీ మేయర్ గారు కొద్దిగా అంతే మేడం అంతే మేడం. ఇద్దరు
కొద్దిగా ఎనికి జరగండి, ఎనికి జరగమంటారా? వెనక ఉంది కదా, వెనకాల మనుషులు లేదండి. పట్టుకొని కట్ చేసి ఓకే ఓకేనా, చూసుకో. లైట్ వస్తుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజమణీయాం శ్రీరంగరామేశ్వరీం ధాసీభూతసమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతరాక్షరద్వవిమేంద్రంగాధరాం రాంద్రయోక్తికుటుంబీం సరస్యాముంధేం కుందప్రియాం లక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ తీసే టైంలో దాన్ని మా వెనకరంట అంతే అన్నా. ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు చైర్మన్ గారు, తహసీల్దార్ గారు ఇప్పుడే మన హౌసింగ్ పీడీ గారు చెప్పారు. ఇప్పటికి దాదాపుగా మన రాష్ట్రంలో 1 సంవత్సర కాలంలోనే 3 లక్షల ఇళ్లని పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదు. అర్బన్ ఏరియాస్ లో అయితే 2.5 లక్ష మీకు ఇవ్వడము, అంచెలంచెలుగా మీరు ఫౌండేషన్ వేసినప్పటి నుంచి కూడా మరి మీకు స్లాబ్ పడేంత వరకు ఒక రకంగా మీకు ఒక ఆనందాన్ని ఇస్తూ, ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కళ అనేది మనందరి ఆశ. ఎలాంటి ఇల్లు అయినా సరే ఇల్లంటూ మనకు ఉండాలి. మనం బయట అంతలా తిరిగి వచ్చినా కూడా ఇంటికి వచ్చి మన ఇంటిలో తలదాచుకోవడం, మన ఇంట్లో నిద్రపోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షిస్తారు. అలాంటి సొంతింటి కళను నెరవేర్చే కార్యక్రమంలో మరి మన ప్రభుత్వం ముందుకు వచ్చి అటు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ కలిపి మీకు 2.5 లక్షల రూపాయలు ఇవ్వడము, తద్వారా మీకు ఇంట్రెస్ట్ ని బట్టి ఇంకా బాగా కట్టుకోవాలి, ఇంకా పెద్దగా కట్టుకోవాలనుకుంటే ఆ స్థలాన్ని బట్టి మీరు ఇంకా కట్టుకోవడానికి కూడా అవకాశాలు కూడా ఇది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే కొన్నిసార్లు మేము ఇచ్చిన డబ్బులు ఇంతవరకే కట్టండి అనేది రిస్ట్రిక్షన్స్ ఏమీ లేకుండా మీరు ఇంకా కాస్త బాగా పెద్దగా కట్టుకోవడానికి కూడా అవకాశాలు ఇస్తే, మనము ఇల్లు అనేసరికి ఇంకెనకు కట్టుగా కడుతున్నాము కాబట్టి బాగా కట్టుకోవాలని అందరూ కోరుకుంటారు. ఇప్పుడు మనం ఒక ఇంటికి వెళ్ళి చూస్తే అది 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ ఎంత చక్కగా ఉంది, ముచ్చటగా ఉంది చూడడానికి. ఒక కుటుంబానికి ఇద్దరు పిల్లలు, భార్య భర్తలు బాగా కరెక్ట్గా సరిపోయే ఇల్లు అది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరి ఇక్కడ లోకల్ గా కూడా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మనం చాలా సార్లు మన కలెక్టర్ గారి దృష్టి, ఆర్టీఓ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. కొంతమందికి ఇంకా స్థలాలు వాళ్ళు ఉంటున్నారు కానీ వాళ్ళ పేరు మీద లేక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఉంది. ఆ స్థలం కనుక వాళ్ళ పేరు మీద కానీ పొజిషన్ సర్టిఫికెట్లు కానీ మనం ఇచ్చినట్లయినా, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఆ స్థలాన్ని మనం కేటాయించినట్లయితే ఖచ్చితంగా ఇంకా కనీసం మనకి మన యొక్క నగరపాలక సంస్థలను దాదాపుగా 2 నుంచి 3 వేల వరకు ఇల్లు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చాలా సార్లు మనం గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్లారు. అది కూడా జరుగుతుందని త్వరలోనే ఆశిస్తున్నాము. అలాగైతే మనం చాలా మందికి ఇంచుమించుగా మన ఒంగోలు నగరంలో ఎవ్వరూ కూడా ఇల్లు లేని వాళ్ళంటూ లేకుండా ఉండాలనేది ఆకాంక్ష. అంతేకాకుండా ఇప్పుడు మరి టిట్కో ఇల్లు కూడా రెడీ అవడానికి మరి మనం చొరవ తీసుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారు. అంతేకాకుండా ఎవరికైనా ఇంకా ఇళ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు అని అనుకుంటే వాటికి 2 సెంట్లు స్థలం ఇవ్వడానికి కూడా మరి మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా మరి వారి చేతుల మీదుగా జరగబోతుంది. కాబట్టి ఇవన్నీ విషయాలు అంటే ఎవ్వరు కూడా ఇల్లు లేని వాళ్ళు అనేది మన ఒంగోలులో ఉండకూడదు, అంతేగాని మన రాష్ట్రంలో ఉండకూడదు అనేది మరి మన సీఎం గారు ఆలోచిస్తుంటే మన ఒంగోలు ఇల్లు లేని వాళ్ళంటే ఎవరు ఉండకూడదు అనేది మన ఎమ్మెల్యే గారి యొక్క నా యొక్క ఆకాంక్ష. కాబట్టి
ఇది త్వరలో నెరవేరబోతుంది అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. ఇలా పూర్తిగా పేదల ప్రభుత్వం ఒక మంచి ప్రోగ్రామ్ గా ఇవాళ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులు మన హౌసింగ్ పీడీ గారు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు కలెక్టర్ గారు రాజాబాబు గారు, అదేవిధంగా ఉడా చైర్మన్. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనం పోయిన 14-19లో దగ్గర 3,716 ఇళ్ళు ఆ టైంలో కట్టాం. దాంతోపాటు 4,600 టిట్కో హౌసెస్లో కూడా శాంక్షన్ చేయించాం. దాంట్లో పూర్తిగా ఈరోజు 80% టిట్కో హౌసెస్ కూడా కంప్లీట్ చేశాం. అది లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టెండర్లు కూడా పిలిచారు. దాన్ని కూడా 2 నెలలు 3 నెలల లోపల అది కనుక కంప్లీట్ చేసుకుంటే అక్కడ 4,500 మంది వరకు అక్కడ కూడా మన వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చారు. డబ్బులు కట్టారు, ఎవరైతే కట్టారో, ఎవరైతే మన వెనక్కి తీసుకోకుండా అలానే ఉంచారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకే అలాట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మన నియోజకవర్గం వచ్చేసి దగ్గర ఇవాళ మనకి 400 ఇళ్ళు ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా 7,372 మన జిల్లాకి శాంక్షన్ అయితే దాంట్లో 400 మంది ఈరోజు గృహప్రవేశాలు చేసుకుంటున్నారు. దాంతోపాటు ఈ రోజుకు 260 కొత్తవి కూడా శాంక్షన్ చేశాం. అవి కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత గృహాల్లో ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు 2.5 లక్షల రూపాయలు ఈరోజు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరైనా కూడా మన స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకుంటే తప్పకుండా కూడా మీరు అప్లై చేయండి. ఆల్రెడీ మన పీడీ గారు అయితే వాళ్ళందరినీ కూడా పంపించారు. కింద డోర్ టు డోర్ కూడా వెరిఫికేషన్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి పెట్టుకోండి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా తిరుగుతూ ఉన్నారు. మీరు కూడా మన డివిజన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మన బూత్ ప్రెసిడెంట్లు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎవరికైతే కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కట్టుకునేటట్టుగా అప్లై చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి శాంక్షన్ చేయడానికి ఈరోజు ఉంది. ఈరోజు 2.5 లక్షల రూపాయలు అంటే ఇంకొక 50,000 60,000 వేసుకుంటే ముందు మన సొంతంలో ఒక స్లాబ్ తోటి 2 బెడ్రూమ్ తోటి మనం మినిమమ్ మనం ఉండేదానికి వస్తువుతో చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మీకోసం ఈరోజు ఈ ప్రభుత్వం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని తప్పకుండా కూడా అందరూ కూడా సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఈరోజు శ్రీనివాసరావు గారు రమాదేవి వాళ్ళు కూడా ఈడే ఉన్నారు. ఇప్పుడే మన కలెక్టర్ గారు కానీ మేము అందరం కూడా పోయి వాళ్ళ గృహప్రవేశానికి కూడా పోయి వాళ్ళకి ఫీ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వం తరఫున బట్టలు పెట్టి ఈరోజు వాళ్ళకు కూడా పూర్తి చేసుకుని వచ్చాం. అదేవిధంగా కోటేశ్వరరావు అనే అతను ఈరోజు భూమి పూర్తి చేసుకున్నారు. వాళ్ళు కూడా 2,50,000 వాళ్ళకి అలాట్ చేసి ఈరోజు ఆ భూమి పూజ కూడా కార్యక్రమాన్ని కూడా మేము అందరం కూడా పోయించాం. వాళ్ళ 2 కుటుంబాలు కూడా మనస్ఫూర్తిగా అందరి తరఫున అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళు అదేవిధంగా ఆ స్టేట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా రండి, తప్పకుండా కూడా చేసుకోండి. ఎందుకంటే మన దగ్గరికి ఈరోజు ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు ఏంటి అనేది తెలుస్తున్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఇంకా కూడా కట్టుకోవటం కానీ ఏదైనా చేసుకోలేకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ పథకాలైనా కూడా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే మనం సూపర్ 6 పెట్టామో సూపర్ 6లో అన్నీ కూడా ఈరోజు మన కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వాళ్ళ చదువుకి ఈరోజు వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పెన్షన్స్ ఈరోజు ఇంకా కొంతమంది తీసేసిన పెన్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. అవి కూడా తొందరలోనే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉండి కావాలని ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా తొందరలోనే పెన్షన్లు కూడా మొత్తానికి ఇచ్చే విధంగా దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేషన్ కార్డులు కానీ అదేవిధంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు రైతులు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మహిళలకి ఉచిత బస్సు ఈరోజు మహిళలకి ఆ రోజు ప్రామిస్ చేసి ఎన్నికలప్పుడు మహిళలకు అందరం కూడా ఈరోజు ఉచితంగా ఎక్కడికైనా పోవటానికి మన రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్సు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను మన డీమార్ట్కి వెళ్ళా,
డిమార్ట్కి వెళ్ళేసి ఆ రోజు జిఎస్టీ దాని మీద వాళ్ళు జిఎస్టీ తగ్గిస్తున్నారో లేదో చూడటానికి అని చెప్పి చెక్ చేయడానికి వెళ్తే ఫుల్ బాగా రష్గా ఉంది డిమార్ట్. నేను ఇంత రష్గా ఉంది ఏంటని చెప్పి ఇక్కడ కొంచెం డిస్కౌంట్ హోల్సేల్గా ఎక్కువ కొనుక్కొని వెళ్తారు అని చెప్పేసి అడిగితే కొంతమంది మహిళలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళని పిలిచి అడిగారు, ఏ ఊరు అమ్మా అంటే ఒక ఆమె తెలిసాను, ఏ ఊరు నుంచి వస్తున్నామంటే ఇంకొకరిని అడిగితే వాళ్ళ అద్దెకి పక్కన ఎక్కడి నుంచో వచ్చారు. ముగ్గురు నలుగురు అడిగితే ముగ్గురు కూడా మనకి దగ్గర 60 కిలోమీటర్ల అవతల వాళ్ళు వచ్చి కొంటా ఉన్నారు. ఏది ఈ సరుకులు కొనగానే మీరు అంత దూరం నుంచి వచ్చారా, 4,000 అక్కడ లేవా మీ దగ్గర సరుకులు అని చెప్పి అడిగారు. ఎందుకయ్యా ఉచితంగా బస్సు ఉంది, బస్సులో వచ్చాం, ఏదైనా తక్కువ వచ్చిందంట, ఆ తక్కువతోటి ఇక్కడ కనుక్కొని వెళ్తే 2 నెలలు మాకు పనికి వస్తుందని చెప్పి ఆ మహిళలు చెప్తా ఉన్నారు. అది చాలా సంతోషం వేసింది. అక్కడికి ఇక్కడికి ఒక 1000 రూపాయలు మిగిలినా కూడా పేదవాళ్ళకి అది కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళంతా వచ్చి అక్కడ కొనుక్కొని వెళ్తాం జరుగుతూ ఉందని చెప్పి ఏదైనా కూడా ఈరోజు చిత్తశుద్ధితో మేమంతా కూడా పనిచేస్తున్నాం. ఈరోజు మేము 14-19 ఇక్కడ ఉండే మీ అందరికీ కూడా తెలుసు, మెయిన్ రోడ్లు కానీ అన్ని రోడ్లు కూడా ఆ రోజు మనం వచ్చి వేసినాయి. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఎవరు పట్టించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాతే మొత్తం లెక్కలు మనకు అడ్డ రోడ్లు ఏదైతే ఉన్నాయో అడ్డ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఏదైతే పెండింగ్లు ఉన్నాయో దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి అన్నీ చేస్తున్నాం. పోయిన కాలంలో చేసిన అప్పులు వాటి వల్ల ఇంకా సంపద సృష్టించడానికి వీటిలన్నిటి కూడా ఇబ్బందులు ఉండి కొంచెం స్లో అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ టర్మ్లో ఈ కేసరాజు గుంట్లో మొత్తం రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. వచ్చే పరిస్థితుల్లో మనం చేసే పని ఒక చిత్తూరుతో చేస్తున్నాం. ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో ముందు వాళ్ళకి ప్రయారిటీగా వాళ్ళకి చేయాలనేది నా ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. ఏది వచ్చినా కూడా తొందరలోనే మనకి కంప్లీట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇందాక మేము అది కూడా కేసరాజుగుంట మెయిన్ రోడ్డు కూడా అది శ్రీనివాస థియేటర్ అక్కడి నుంచి కూడా ఇక్కడ ముతుముతుల పాడుపోయే వరకు డబల్ రోడ్డు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. దాన్ని కూడా ఏం చేశారంటే నీళ్ళు కూడా వేలు జరుగుతుంది. ఆల్రెడీ మనం రోడ్లు వేసిన తర్వాత అది వరకు 25,000, 50,000 ఉండేది 7 లక్షల్లోకి పోయింది గజొచ్చి. ఇలా గజ అమ్మాలంటే అంత రేట్లు పోయింది. ఆ రోడ్లు ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత వస్తువులు వస్తే మీకు ఇంకా కూడా పూర్తిగా రేట్లు కూడా వస్తాయి. అదేవిధంగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయినప్పుడు అన్ని విధాలుగా కూడా మీకు సౌకర్యాలు పెరుగుతాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా ఈరోజు మన సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి గారి పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి గురించి మనం అన్నీ తెలుసు. 10 సంవత్సరాల ముందు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు బీజేపీ కానీ వీళ్ళందరూ వచ్చిన తర్వాత కూర్చొని ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా మళ్ళా ఈ దగ్గర 10 లక్షల కోట్ల పైన అప్పుల నుంచి మనం బయటపడేది ఎట్లా, మనం ఇచ్చిన పథకాలు కానీ పేదలకు కానీ ఏం చేస్తే బాగుంటుంది. ఈరోజు ఉద్యోగాలు కూడా ప్రతి ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వీళ్ళందరికీ ఎట్లా చేయాలనేది ఒక సంకల్పంతో వాళ్ళందరూ కూడా చేయటం జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా ఈరోజు అమరావతి కానీ మన ప్రదేశాలు కానీ అన్నీ కూడా బాగుపడటానికి వాళ్ళు అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఒక్కోటి అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అని చెప్పి కూడా మీరు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం 2 ఇళ్ళు చూసా, వాళ్ళు పూర్తి చేసే వాళ్ళకి సంతోషం చూసాం. అదేవిధంగా గృహప్రవేశం చేసే వాళ్ళు వాళ్ళ సంతోషం కూడా చూసాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకా మీరు కూడా అందరూ కూడా సంతృప్తిలో ఉండండి. పిల్లలకు కూడా అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. నేను ప్రతి 3 నెలలకు ఒక జాబ్ మేళ పెడతా ఉన్నాం. కొంతమంది అంతా కూడా జాబులకి వెళ్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా పిల్లలు చదివిన వాళ్ళు ఖాళీగా ఉంచడాకని ఏదో పని మీద వాళ్ళని పెట్టండి. ఖాళీగా ఉంటే ఏదో మార్గాలకి చెడిపోవటానికి వస్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదున్నా కూడా ఏదో పనికి మనకు వచ్చే 25,000 కావాలి, 50,000 కావాలనేది కాదు, 10,000కైనా పంపించండి. ఒక క్రమశిక్షణ ఒక దాంట్లో అలవాటు పడతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చి మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల పైచిలుకు హౌసెస్ అన్నీ కూడా ఇనాగ్రేషన్ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ అన్నమయ్య జిల్లాలో ఇనాగ్రేట్ చేస్తున్నారు. సో అందులో భాగంగా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ స్థానిక ఈ ఒంగోలు
ప్రజలకి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఎందుచేతంటే హౌస్ అనేది ఆత్మగౌరవానికి సంబంధించింది. సో ఎవరికైనా ప్రతి కుటుంబానికి ఒక మంచి ఇల్లు ఉందంటే కనుక వాళ్ళకి సొసైటీలో చాలా గుర్తింపు ఉంటుంది. సో నేను యాక్చువల్గా ఈ కలెక్టర్ కాకముందు హౌసింగ్ నుంచే వచ్చాను. మొన్నటి వరకు కూడా నేను హౌసింగ్ ఎండీగా ఉన్నాను. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సో మేము ప్రతి చోట కూడా చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు పక్కా హౌసెస్ మీరు కట్టుకోవాలని చెప్తున్నాము. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకిస్తున్నటువంటి 1,80,000 రూపాయలు సరిపోవని చెప్పి ఎస్సీస్కి, బీసీస్కి, ఎస్టీస్కి, తర్వాత ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి ఇస్తున్న డబ్బు సరిపోదు కాబట్టి మళ్ళీ దీనికోసం వాళ్ళు అప్పు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వర్యులు ఒక డెసిషన్ తీసుకుని 50,000 చొప్పున ఎస్సీస్కి అండ్ బీసీస్కి, 75,000 ఎస్టీస్కి అండ్ ఈ ప్రిమిటివ్ ట్రైబ్స్కి అందరికీ 1,00,000 రూపాయలు చొప్పున పెంచడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనము అంటే అడిషనల్ అమౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే కేవలం ఇప్పుడు మనకి 11,000 హౌసెస్ దీనికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ అందరూ కలిపి సుమారు 11,000 హౌసెస్కి మనకి ఎలిజిబిలిటీ ఉంది. అంటే సుమారు 56 కోట్ల రూపాయలు అదనముగా వాళ్ళకి లబ్ధి వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే ఓన్లీ 2 కోట్ల వరకనే ఇప్పుడు వరకు కూడా ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ఇది ఇంకా చాలామంది ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నా ఉద్దేశం ఏముందనంటే ఆల్రెడీ కొత్త స్కీమ్ వస్తుంది, అది 2,50,000 రూపాయలు. దాంతో మ్యాచ్ అవ్వడానికి పాతది ఆల్రెడీ శాంక్షన్ అయిన దాని మీద కూడా అడిషనల్గా ఇస్తున్నటువంటి అమౌంట్ కూడా ఉంది. అంటే కొత్త స్కీము, పాత స్కీము రెండింటిని కూడా ఈక్వల్ చేసి సమానంగా దృష్టిలో చూస్తున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కూడా మనం ఎస్సీస్, బీసీస్, ఎస్టీస్ ఇప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడుకోవాల్సి వస్తుంది. సో హౌస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్న మీరు ఇక్కడ ఉంటారు, రేపు పొద్దున్న మీ పిల్లలు ఎదుగుతారు, ఆడపిల్లలు వస్తారు, ఒక పిల్లలు పెళ్లి చేయాలంటే కనుక హౌస్ ఉందా లేదని అడుగుతారు. సో ఇవన్నీ కూడా మన గౌరవానికి సంబంధించినటువంటి. సో దయచేసి మీరు అందరూ కూడా కంప్లీట్గా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఏమైనటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక మీకు ఆల్రెడీ పీడీస్ ఉన్నారు, లోకల్లో పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళతో ఎవరంతా చెప్పి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ అవైలబిలిటీ లేదా, లేదంటే బ్రిక్స్ అవైలబిలిటీ లేదా, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ టీమ్ అవైలబిలిటీ లేదా, ఇలాంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే కనుక మేము ఇమీడియట్గా అడ్రస్ చేస్తాము. బట్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ హౌస్ ఈజ్ ది ప్రైమరీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ. దయచేసి మీరు అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉన్నారు అని అంటే కనుక ఈరోజు మేము ఒక హౌస్కి వెళ్ళి ఇనాగరేట్ చేసాము అండ్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఆ ఆనందంలో అతను మేము పిలుస్తున్నా కానీ ఎక్కడో ఉన్నట్టుగా ఉంది. దట్ ఈస్ ద ఇమోషన్ విచ్ వీ అటాచ్ టు ది హౌస్. సొంత ఇల్లు వెళ్ళేటప్పటికి మనకి ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఎన్ ఎమోషన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ బ్లడ్. సో దయచేసి ఒక్కసారి మీరు ఒక ఇటుకేసి చూడండి, దాని మీద మీకు ఎక్కడ లేనిటువంటి వ్యామోహం వస్తుంది. సో స్టార్ట్ చేసే వరకు మనం ఏమనుకుంటామంటే ఏదో కొంత ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లా అనుకుంటాం. అలా అనుకుంటే ఇప్పుడు కట్టలేదు. ఒక ఇటుకేసి చూడు, ఆటోమేటిక్గా ఆలోచన కూడా మారుతుంది. సో ఓకే, ఇప్పుడున్న దాంట్లో కొంత సరిపెట్టుకుందాము, కొంత దాచుకుందాము, సరే ఇప్పుడు కొంత కడదాము అంటే వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందనుకో నలుగురు కూడా అరే ఇంత వర్క్ కట్టారు కదా కొంత చేయేద్దామని పక్కడు కూడా అంటారు. మీరు ఇలాగే పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికీ ఇల్లు కట్టారు. దయచేసి ఉన్న స్కీమ్ని ఉపయోగించండి. స్టేజ్ వైజ్ అయినా సరే ముందు కన్స్ట్రక్షన్ చేస్తే డెఫినెట్గా సంకల్పంతో చేసిన పని ఏది కూడా వెనకపోదు. కానీ కావాల్సింది ఏంటంటే సంకల్పం. దయచేసి ఈ 56 కోట్లు ఏదైతే అడిషనల్గా గవర్నమెంట్ మనకి ఇస్తుందో ఎస్పెషల్లీ ఈ ఒంగోలులో మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సీఎం గారు ఎందుకు చేపడుతున్నారని అంటే కనుక ఒక మెగా ఈవెంట్ కనుక పెట్టి ఇంతమంది 3 లక్షల మంది ఇల్లు కట్టుకునే పరిస్థితులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతమంది కట్టుకుంటున్నారు అని అంటే కనుక అది ప్రజలందరికీ కూడా తెలియాలి. అంటే గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలిసి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశం, మంచి ఉద్దేశంతో అంత పెద్ద కార్యక్రమం అక్కడ జరుగుతుంది. దయచేసి ఎప్పుడైనా సరే మీరు అందరూ కూడా ఈ ఎస్పెషల్లీ ఒంగోలులో అదనంగా ఇచ్చినటువంటి డబ్బులతో పాటు మీరు ఇల్లు కట్టుకోవాలని,
దాంతోపాటు మీ ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యం పెంచుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా స్టాఫ్కి, అట్ ద సేమ్ టైం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యేస్కి, ఆ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పైన పెట్టు వాసు. ఈరోజు 3 లక్షల గృహప్రవేశ కార్యక్రమం సంబంధించి మన ఒంగోలు నియోజకవర్గంలో కేశరాజపురంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంతో పనులు ఒత్తిడి ఉన్నా కానీ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రంలో కొత్త పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ అన్నారు. మంగళవారం గుండ్లాపల్లి పరిశ్రమల కేంద్రంలో ఏపీఐఐసి బిల్డింగ్ వెనుక ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీట వేస్తుందన్నారు. వ్యాపారులు నైపుణ్యాన్ని పెంచుకొని మరింత అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ గోపీనాథ్, దేవాపతిన ప్రసాదరావు, గ్రోత్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు మండవ రత్నాకర్, ఆళ్ల రవి, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. Out of which 85% the proudly announced ఈ ఇండస్ట్రీ కూడా తీసుకుని వెళ్ళి స్వయంగా మాకు ఇటువంటి అవకాశం ఎప్పుడు కూడా మీతో పాల్పంచుకోవాలని పంచుకోవాలని చూస్తున్నాను సార్. ఎందుకంటే మీరు ఇచ్చిన మార్గదర్శకంతో నేను ఏమీ లేని స్టేజ్లో సుమారు మా జిల్లాలో 4 ఎకరాలు పైన ఇచ్చాం సార్. ఇంటికి అటువంటి మీ నిర్దేశమే, మీ యొక్క సేవే సార్. మీ యొక్క ప్రోత్బలంతోనే నేను ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని తెలియజేస్తుంది. మీకు ఈ ఉపాధి పరిశ్రమలకు మరొకసారి ఏర్పాటు చేసినందుకు మా లాంటి ఇది చూసి ప్రేరణ చేసి ప్రతి ఒక్కరూ ఇంటింటి కూడా నిరుద్యోగం ఎత్తపెద్దగా తయారవుతారని నేను ఆశిస్తున్నాను సార్. ఇంత అవకాశం ఇచ్చండి మా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, మినిస్టర్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మీరు పేద కుటుంబం ఒక ఆలోచన ఉంది. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఆయన మోడీ చేసుకుంటూ వచ్చాడు. బాగా చదువుకున్నాడు, ఫస్ట్ హాస్పిటల్ పెట్టాడు, ఇప్పుడు స్థాయికి వచ్చాడు. ఒకసారి తయారయ్యారు. ఇలాంటి వాళ్ళని వీళ్ళందరూ కూడా మట్టిలో పుట్టిన మాణిక్యాలు, దానికి స్థానం పెట్టడం నా బాధ్యత. ఒకే మాట చెప్పాను ఈసారి, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త, అది నా ధ్యేయం. రాకపోతే మీ తప్పు తప్ప నా తప్పు కాదని మరొకసారి తెలియజేస్తూ, కంగ్రాచులేషన్స్ రామరావు గారు, వెల్ డన్, చాలా బాగా చేశావు. నీలాంటి వాళ్ళందరూ 10 మందిని మోటివేట్ చేయాలి, స్ఫూర్తినివ్వాలి. కంగ్రాట్స్. నేను ఆ గడ్డ నుంచి బయటలు తీస్తున్నారు, అది కల్పిస్తున్నారు. అదే మరి రైతులకు అండడానికి పెద్ద అవరోధాలు ఉండవు. మనకు ఆలోచన ఉండాలి. మనం అందిపుచ్చుకునే పరిస్థితి వస్తే. గుడ్ మార్నింగ్ సార్, కలెక్టర్ అనకాపల్లి సార్, నాతో పాటు సార్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే ఎలమంచలి గారు, చైర్మన్ and presidents of different companies sir. Thank you.
doing business and your encouragement with ఈ రోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం, ఫౌండేషన్లు వేసాం, ప్రారంభాలు చేసాం. గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలకు మూతపుట్టాయి. పారిశ్రామిక మా తమ్ముడు వస్తున్నాడు. ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేయలేరు తప్పుడు పనులు. కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం. కరెంటు ఉత్పత్తి అవుతుంది, కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు. కరెంటు క్లోజ్ చేయలేరు, ఎందుకంటే ఎండకు వచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం. గవర్నమెంట్ ఒక అప్లికేషన్ ఉంది, ఆ అప్లికేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారం కట్టియాలి. పరిస్థితికి వచ్చాడు అంటే 9,000 కోట్ల కనీసం 10,000 ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాడు పెంచుకోవాలి. ఇది ఒక రాష్ట్రం అంతా కూడా కొనసాగే పరిస్థితికి వచ్చింది. దాంతో ఈరోజు ఆదాయ వనరులు లేకుండా రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో చిక్కుకుపోయింది. నాకు అనుభవం ఉంది, అన్ని తెలిసిన డాక్టర్ని, నాకే నాడి అంతుపట్టలేదు. మీరు ఆ విషయం గుర్తు పెట్టుకోవాలి. అంటే అన్ని రోగాలతో ఎక్కడికక్కడ భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికి కూడా మీరు అనుకుంటున్నారని అన్ని చక్కదిస్తున్నాం. అక్కడి నుంచి అనేక రాబోయే మీకు ఇబ్బందులు ఉండవు. ఇది నా గ్యారంటీ, ఇది మా అందరూ క్యూ పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఈ బిజినెస్ అన్నా ఇప్పుడు విధానం అని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి 1-2 కాదు, గూగుల్ లాంటి సంస్థ విశాఖపట్నానికి వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ అయ్యాయంటే అనుభవం, సంకల్పం, చిత్త. 140 metric tons with 2,400 crores, and today another 700 crore plant we are just getting inaugurated by you, sir, and all these things. Sir. Okay, madam. Honorable MLA Panyam Shri Gauri Charita garu, Reliance Industries Vice President, sir, alage MSME are getting direct employment. Today, coming to our plant, if you see, we are here today totally the phase 135 metric tons, phase highly automated. And sir, I'll show that video. Future, I'll send it to you in the global summit. And ipude chupicharu sir, collector garu chusaru. And I request the vision what you have in your mind, like always you should tell, highly digitization, highly automation, and however, if you got coming here, I request you to come and visit our plant, sir. It's a highly, I don't think any phenomenal and your able leadership, and I'm sure not only the AP, entire country. We are very nearby. This is going to be the AI city of entire world, and really we are very much excited, sir. You used to tell everybody you are the chief of the state. This is what every time I used to tell my team, how a person is working like that. It is let us all also put our all efforts to make sure that we support, make sure that this society grows, and we give hand in hand. April apply chesam. I'm very honored to talk to you, sir. Can you hear me, sir? చెప్పమ్మా, వినపడుస్తా. ఓకే సార్, అదే ముఖ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు కనిగిరిలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఒక MSME పార్కు కనిగిరిలో ఓపెన్ చేసి ఆన్లైన్లో
దగ్గర దాపు 175 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఈరోజు స్టేట్లో ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈరోజు దగ్గర ఒక 55 ఆన్లైన్లోనే మేము పార్టిసిపేట్ చేసాం. ఇవన్నీ ఏంటిదంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎకనామిక్ గ్రోత్, ఎంప్లాయ్మెంటు అనేది మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు యువతలకి. ఈరోజు కొత్త ఇండస్ట్రీస్ వస్తేనే ఈ ఉద్యోగాలు వస్తాయనేది మనందరూ గమనించాలి. అది గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ ఎంఎస్ఎంఈ పార్క్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టి ఒక ఉద్యోగ అవకాశాలు యువతకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. ఈరోజు మన గ్రోత్ సెంటర్లో 2.5 ఏకర్స్లో ఒక ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ అంటే ఒక కాంప్లెక్స్ తయారు చేసి 15 crores డబ్బులతో అది చేసి అక్కడక్కడ దాంట్లో ఒక్కొక్క ఆఫీసు ఒక యువకులకి ఇచ్చి బిజినెస్ చేయడానికి ఆస్కారం వచ్చే విధంగా ఈరోజు మన ఇండస్ట్రియల్ సెంటర్లో 15 కోట్లతో రాబోయే కాలంలో చేస్తున్నారు. అంటే ఏంటిదంటే ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు బిజినెస్ ఎవరైనా అవకాశం కల్పించి ఇలాంటి ఫెసిలిటీస్ చేస్తున్నారు. అది కూడా ప్లగ్ అండ్ ప్లే అన్నీ తయారు చేసి ఒక చిన్న మినిమల్ రెంట్తో ఎవరికన్నా ఉద్యోగాలు బాగా చదువుకున్న వాళ్ళు మహిళలకి ఒక ప్రాధాన్యత ఇస్తూ అది చేస్తారు. సో ఇవన్నీ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఇలాంటి ఇంతకుముందు మనము కోవిడ్ టైంలో కొన్ని మనం గమనించాం. ఏంటిదంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా పనులు చేయొచ్చు, చాలా బిజినెస్ చేయవచ్చు అనేది మనకి ఆ రోజు అర్థమైంది. ఈరోజు అది కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అలాంటిది మెన్షన్ చేసి రేపు యువతకి ఎలాగ ఎంప్లాయ్మెంట్ చేయాలని ఆయన పూర్తి అవగాహన ఉంది. అలాంటి సందర్భంలో ఈరోజు మనము ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ బిల్డింగ్ పెట్టి కొంతమందికి యువకులకి 15 కోట్లతో అవకాశం ఇస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే గ్రోత్, ఆయనకు విజన్ ఉంది. ఆ విజన్లో ఈరోజు యువకులకి మంచి అవకాశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ ఇనాగ్రేషన్ జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎలక్షన్లో చెప్పింది ముందుకు వెళ్తున్నారనేది ఇంకొకసారి నేను గుర్తు చేస్తాను. నమస్కారం. టీడీపీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పలు విభాగాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే విజయ్ కుమార్ పేరు పేరున పలకరించి దుశ్శాలువాతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందేటట్లు చూడాలని, అర్హులందరికీ న్యాయం చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం పరిపాలనలో రాష్ట్రం అగ్రగామిగా నిలవడం తథ్యమని అన్నారు. కార్యక్రమంలో మద్దిపాడు మండల మాజీ తెలుగు యువత అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల నాయకులు మద్దినేని హరిబాబు, రావులపల్లి వెంకట సురేష్ బాబు, మన్నం ప్రసాద్, గొల్లపూడి సుబ్బారావు, ముప్పూరి చలమయ్య, గొట్టిపాటి రాఘవరావు, అబ్బూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. నాగులుపల్పాడు మండల అధ్యక్షుడిగా తేళ్ల మనోజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కాకర్ల లక్ష్మీ వరప్రసాద్, నియోజకవర్గ రైతు అధ్యక్షుడిగా ఇంటూరు శ్రీనివాసరావుతో పాటు మండల అనుబంధ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఒంగోలులోని బిఎన్ విజయ్ కుమార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వారి చేత ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అభినందించారు. పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు, చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న, నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. ఆహా సంత నూతలపాడు పొద్దు పడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నింపుకుండు
గడిపిండు అనునిత్యం ప్రజాసేవలోనే మునిగిపోయిండు దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం ఎత్తె పసుపు కేతనం జయ హో అంది జనం సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను. జోహార్ ఎన్టీఆర్, నాయకత్వం, బిఎన్ కుమార్ గారి నాయకత్వం. క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాటుపడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు
పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంతనూతలహపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. ఓహో తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయహో అంది జనం. సైకిల్ గుర్తుకే ఓటని చూపనుంది జనబలం నూతలపాడు. నూతలపాడు సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటబడి తరిమాడు. పడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సంతనూతలపాడున సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు వడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు. నూతలపాడు సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంతనూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. ముత్తిపాడు మండలంకు ప్రగతి ఎత్తుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు నూతలపాడు. నూతలపాడు సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. సంతనూతలపాడు పొత్తు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ను విజయ్ కుమార్ అన్న నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది నూతలపాడు. సంతనూతలపాడు పొత్తు పొడుపు
తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయహో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు. పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. అక్రమ పాలన మీద విక్రమార్కుడైనాడు. అన్యాయం చేసేటోళ్ళ వెంటపడి తరిమాడు. బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు. బడుగు బలహీన వర్గ దీన బంధువతడు. నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు. నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు. సవాల్ చేసి నిలిచినాడు. దమ్మున్నా మనగాడెవడు ముందుకు రమ్మన్నాడు. శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు. నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు. పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు. పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు. సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు. సంత నూతలపాడు చీమ కుర్తి ప్రజలకు. చీమ కుట్టినా గాని భరించను అన్నాడు. 4 గుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు. మద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుతుండు. నూతలపాడు నూతలపాడు ఓహో సంత నూతలపాడు. పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు. చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు. సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న. నీ సైకిల్ స్పీడు నెవరు ఆపబోరు రన్న. విజయ్ కుమార్ అన్నను విజయమే వరిస్తుంది. నూతలపాడు సంత నూతలపాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు. తన తండ్రి దానం ఆదర్శాలను నింపుకుండు. 2 దశాబ్దాల ప్రజా జీవితమే గడిపిండు. అనునిత్యం ప్రజా సేవలోనే మునిగిపోయిండు. దళిత బహుజన వర్గపు మేలు తాను కోరిండు. పార్టీలకు అతీతంగా ప్రజల మేలు కోరిండు. వాడవాడ గడప గడప కష్టాలను పంచుకుండు. అందుకే కదిలింది జనం పల్లె పల్లె ప్రపంచనం. ఎత్తె పసుపు కేతనం జయహో అంది జనం. సైకిల్ గుర్తుకే మోటని చూపనుంది జనబలం. నూతలపాడు నూతలపాడు యహో సంత నూతలపాడు. పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండనెత్తి కదిలొస్తున్నాడు.
తరిమాడు అన్యాయం చేసినోళ్ళ వెంటపడి తరిమాడు బడే కంటికి రెప్పోల ప్రజల బాగు చూసుకున్నోడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు బడుగు బలహీన వర్గ దీన బంధువతడు నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమతడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు నమ్ముకున్న వారికి దైవములా వరమిస్తడు సంతనూతల పాడున సవాల్ చేసి నిలిచినాడు దమ్మున్న మునగాడెవడు ముందుకు రమ్మన్నాడు శాసనసభకు బడిబడిగా అడుగులు వేస్తున్నాడు నూతలపాడు ఓహో నూతలపాడు యహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో తాగు సాగు నీరిచ్చి బాధను తీర్చినోడు పక్కా గృహాలు విద్య వైద్యం అందించినాడు గృహాలు విద్య వైద్యం అందించినాడు సంక్షేమం పింఛన్లు ప్రజలకు అందించినాడు సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు సంతనూతల పాడు చీమ కుర్తి ప్రజలకు చీమ కుట్టినా గాని భరించను అన్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు నాలుగుప్పల పాడుకు న్యాయం చేస్తున్నాడు ముద్దిపాడు మండలంకు ప్రగతి అద్దుతన్నడు టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచాడు చిన్న పెద్దల నిండు దీవెనలే కోరుకుండు నూతలపాడు ఓహో నూతలపాడు ఓహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు ఓహో సంతనూతల పాడు పొద్దు పొడుపు అతడు తెలుగుదేశం జెండ నెత్తి కదిలొస్తున్నాడు నందమూరి ఆశయాలు నిండ నింపుకుండు చంద్రబాబు అడుగులో నాడుగులు వేస్తుండు సాహో సాహో బిఎన్ విజయ్ కుమార్ అన్న మండల నియోజకవర్గ స్థాయి అధ్యక్ష కార్యదర్శులు కమిటీలన్నింటికి చేత ప్రమాణ స్వీకారం చేపించమని గౌరవ శాసనసభ్యులు గారికి ఆదేశించి ఉన్నారు. వారి ఆధ్వర్యంలో సంతోపాడు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అనుబంధ సంఘాలు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అందరి చేత అదేవిధంగా సీనియర్ నాయకుల్ని గౌరవించమని సన్మానం చేయమని ఆదేశించున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు గొప్పగా నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.